అందరికీ నమస్కారం అండి. నేను నా యూట్యూబ్ ఛానల్ కామెంట్స్‌లో చూస్తున్న అందరూ చాలామందికి సిటీ చెస్ట్ స్కాను కోవిడ్‌లో ఎంత అవసరం? ఎప్పుడు చేపించాలి? దాంట్లో కోరాడ్ 1-6 ఉంది. వాటిల అర్థం ఏంటి? నెక్స్ట్ దాంట్లో సిటీ సివియారిటీ స్కోర్ దాని అర్థం ఏంటి? దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి? అని చాలా డౌట్స్ అడుగుతున్నారండి. సో, ఇయన్నీ అందరికి ఇండివిడ్యువల్‌గా రిప్లై ఇస్తూ నాకంత టైం ఉండదండి. సో, నేను దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను. సో, మీకు అందరికి చాలా డౌట్స్ ఉన్నాయి. సిటీ స్కాన్ చెస్ట్ మీద, కోరాడ్స్ మీద, సిటీ సివియారిటీ స్కోర్ మీద, సిటీ సివియారిటీ ఇండెక్స్ మీద. సో, ఇయన్నిట్ల మీద నేను మీకు ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ క్వెషన్ అందరూ అడిగేదండి. మనం సిటీ చెస్ట్ స్కాన్, సిటీ స్కాన్‌తో మనం కోవిడ్ వ్యాధిని నిర్ధారించవచ్చా? ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు కనుక కోవిడ్ లక్షణాలు ఉన్నా, మీరు కనుక కోవిడ్ని సస్పెక్ట్ చేసి కోవిడ్ ఉందో తెలుసుకోదాం అంటే ద బెస్ట్ టెస్ట్ ఈస్ స్వాబ్ టెస్ట్ అండి, నాసోఫెరింజియల్ స్వాబ్. ఆ స్వాబ్ తీసుకుని మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవచ్చు. అది అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదండి, కొంచెం లేట్ అవుద్ది. లేకపోతే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్, జస్ట్ 30 మినిట్స్లో మీకు టెస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు రైట్ నో చాలా వైడ్లీ అవైలబుల్, ఎక్కడ పడితే అక్కడ చాలా చోట్ల అవైలబుల్గా ఉంది. మన గవర్నమెంట్ కూడా అందరికీ ఫ్రీగా చేస్తుందండి. సో దీస్ ఆర్ ది బెస్ట్ టెస్ట్ అనమాట టు డయాగ్నోస్. అయితే వీటిలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. ఏంటంటే మనం ఈ స్వాబ్ టెస్ట్ అంటాం కదండి, నాసోఫెరింజియల్ స్వాబ్ టెస్ట్ ముక్కులో పెట్టి చేసేది ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కానీ మీకు ఏంటంటే ఫస్ట్ వీక్లో మీరు కనుక అంటే మీకు జబ్బు స్టార్ట్ అయ్యి లక్షణాలు స్టార్ట్ అయ్యి అంటే మీకు నీరసంగా ఉండి ఒళ్ళు నొప్పులు ఉండి జస్ట్ ఏదో కొంచెం ఫీవర్ వచ్చిందా రాలేదని ఫీలింగ్ వస్తుంది కదండి. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీక్లో ఈ టెస్ట్లు మనకు బాగా ఉపయోగపడతాయండి. మీరు డయాగ్నోస్ చేస్తాను కోవిడ్. అదే కనుక మీ లక్షణాలు వచ్చి మీరు కనుక సెకండ్ వీక్ లేట్గా కనుక మీరు హాస్పిటల్ కనుక వస్తే మనకి ఈ టెస్ట్లో నెగిటివ్ వచ్చేస్తాయండి అప్పటికి. అంటే ఈ టెస్ట్లో మనకి దొరకదు. మీకు అందుకే నేను చాలా మంది చూశానండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి చెప్తారు, డాక్టర్ గారు నాకు 10 రోజుల క్రితం ఒక రోజు కొంచెం ఏదో ఫీవర్ వచ్చిందా రాలేదన్నట్టు వచ్చిందండి, టెంపరేచర్ చూసినా కూడా 99 కన్నా లేదు. ఆ, ఆ, ఇప్పుడు నాకు బాగా నీరసంగా ఉందండి, ఏదో ఎప్పుడో ఒకసారి దగ్గు వస్తుంది, ఆ, కొంచెం లైట్గా ఆయాసం అనిపిస్తుంది అప్పుడప్పుడు అని చెప్తారు. సో నా దగ్గరికి వాళ్ళు 10th డేని వచ్చారు. యూజువల్గా మనకి ఫస్ట్ వీక్ దాటిపోతానండి. ఆ టైంలో కనుక మన స్వాబ్ టెస్ట్, నాసోఫెరింజియల్ స్వాబ్ కానీ ముక్కులో పెట్టి చేస్తారు కదండి, ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కానీ మనం చేస్తే మనకి నెగిటివ్ వస్తుందండి. సో మనకి కోవిడ్ నెగిటివ్ వస్తుంది. అది చాలా మంది కోవిడ్ లేదనుకుంటున్నారు. ఆ టైంలోనండి మీరు కనుక ఫస్ట్ వీక్ దాటిపోతే అప్పుడు మనకి కోవిడ్ని పట్టుకోవాలంటే మనకి రెండు విధాలు పట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే యాంటీబాడీ టెస్ట్, వీ కెన్ చెక్ ఫర్ యాంటీబాడీస్ అనమాట. మీకు సెకండ్ వీక్లో ఐజీఎం ఈ యాంటీబాడీస్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో యాంటీబాడీ టెస్ట్ చేస్తే మనకు కోవిడ్ ఉందో లేదో తెలుస్తుంది. లేదా యూ కెన్ గో ఫర్ ఏ సిటీ స్కాన్ అనమాట. ఒకవేళ మీకు కనుక యాంటీబాడీ టెస్ట్ అవైలబుల్గా లేకపోయినా మీదైనా చెన్నూరులో అయినా, లేకపోతే యాంటీబాడీ టెస్ట్ ఇమీడియట్గా మనకి ఏంటంటే ఇప్పుడు మాకు పేషెంట్స్ ఎక్కడో దూరం విలేజెస్ నుంచి వస్తారు, 2 గంటలు 3 గంటలు ప్రయాణం చేసి వస్తారు. సో ఏంటంటే ఆ రోజే వాళ్ళకి డయాగ్నోసిస్ అయిపోవాలి, మనకి కోవిడ్ ఉందా లేదు చెప్పేయాలి. సో మీకు కనుక ఇన్నోస్ హాస్పిటల్లోనే యాంటీబాడీ టెస్ట్లు ఉంటే మీకు వెంటనే చేసేయచ్చు. అంటే వెంటనే చేసేస్తే మీకు ఆల్మోస్ట్ యాంటీబాడీ టెస్ట్ చేస్తే మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రిజల్ట్ వచ్చేస్తుంది. సో అది కనుక పాజిటివ్ వస్తే మీకు కోవిడ్ నిర్ధారణ అయినట్టు. నేను చెప్తుంది లేట్ ప్రజెంటేషన్స్, అంటే లక్షణాలు స్టార్ట్ అయ్యి మీ సెకండ్ వీక్ 10 డేస్ తర్వాత వస్తాయి. అవి కనుక లేనప్పుడు ఏంటంటే యూ కెన్ యూజ్ సిటీ స్కాన్ అనమాట. మనకి సిటీ స్కాన్లో అది చూస్తే ఆ కోరాడ్స్ క్లాసిఫికేషన్ బట్టి యూజువల్గా ఆ సిటీ స్కాన్ తీపించినప్పుడు కోరాడ్స్ 4 కానీ 5 కానీ ఉంటే మనకి ఏంటంటే మోస్ట్లీ అది కోవిడ్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు చాలా దూరం నుంచి విలేజెస్ నుంచి వస్తారండి, ఆ రోజే మనకి పేషెంట్ డయాగ్నోస్ అయిపోవాలి. సో ఉందో లేదో ఆ ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు. సో వాళ్ళు మళ్ళీ వస్తాం ఎన్ని పాపం వాళ్ళకి చాలా కమర్షియల్ ప్రాసెస్. అయితే నెక్స్ట్ మీరు అడగొచ్చు, అదేం డాక్టర్ గారు, సో కోవిడ్ నిర్ధారణకి మీరు మెయిన్ ముక్కులోటి నాసోఫెరింజియల్ స్వాబ్ కానీ లేదా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ మీరు ఫస్ట్ అంటే లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత మీరు 1 వీక్లో వస్తే ఈ టెస్ట్లో మనం కోవిడ్ నిర్ధారణ చేయొచ్చు. మీరు కనుక లేట్గా అంటే సార్ నాకు ఎప్పుడో 10 రోజుల క్రితం జ్వరం వచ్చింది, 8 డేస్ బ్యాక్ ఫీవర్ వచ్చింది, నాకు 15 డేస్ బ్యాక్ ఫీవర్ వచ్చిందండి, ఇప్పుడేమో ఆయాసం వస్తుంది, నాకు ఇబ్బంది ఉంది, ఛాతలు నొప్పిగా ఉంది అని వస్తే అప్పుడు ఏంటంటే మనకి ఈ నాసోఫెరింజియల్ స్వాబ్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నెగిటివ్ అయిపోతాయి అన్నప్పటికీ. అప్పుడు కనుక మీకు కోవిడ్ వచ్చిందా లేదా నిర్ధారణ చేయాలంటే యాంటీబాడీ టెస్టులు చేయాలి. మీకు యాంటీబాడీ టెస్ట్ అవైలబిలిటీ లేకపోతే యూ కెన్ యూస్
సిటీ స్కాన్. సో అది కూడా మనకి చెప్తుంది అనమాట. అయితే ఇప్పుడు దాకానండి మనకి మీరు అడగొచ్చు అదేంటంటే ఇప్పుడు దాకా మనం చాలా మంది డాక్టర్లు మాకు సిటీ స్కాన్ చేపిస్తున్నారని. ఎందుకంటేనండి ఈ మధ్యన మనకి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు చాలా అవైలబుల్గా వచ్చినాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ కొన్ని మంత్స్ బిఫోర్ అండి ఈ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు అవైలబుల్ లేవు. ఆర్టీపీసీఆర్ కొన్ని చోట్ల చేస్తారు. ఆ టెస్ట్ మన రిజల్ట్ 3-4 రోజులు పడుతుంది. సో ఏంటంటే మనకు వెంటనే డయాగ్నోసిస్ కావాలి. పేషెంట్ వచ్చారు, వాళ్ళకి జ్వరం దగ్గు అంటున్నారు, అనుమానిత లక్షణాలు చెప్తున్నారు. సో వీ షుడ్ ప్రొవైడ్ ఆన్సర్. వాళ్ళకి ఏంటంటే కోవిడ్ ఉందా లేదా, సో ఏ వైద్యం వాడాలి, సో ఇమీడియట్ గా ఆ రోజే మన నిర్ధారణ అయిపోవాలి. సో అలా నిర్ధారణ చేసుకుందాం అనుకుంటే కొన్ని నెలల క్రితం ఏంటంటే మనం ఏ పొజిషన్ ఉన్నామంటే ఆర్టీపీసీఆర్ అంత అవైలబిలిటీ లేదు. ఒకవేళ ఆర్టీపీసీఆర్ అవైలబుల్లో ఉన్నా కూడా టెస్ట్ వస్తానికి కొన్ని రోజులు పట్టేస్తుంది. బట్ మన గవర్నమెంట్ చాలా తెలివైన పని చేసిందండి. సో ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్, ఆ కోవిడ్ టెస్ట్ కిట్లు చాలా ఎక్కువ తెప్పించండి, వైడ్ అవైలబిలిటీ అనమాట. ఇప్పుడు ఎంత వాళ్ళు నిజంగా గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మన గవర్నమెంట్ కానీ ఎంత బాగా ఆలోచిస్తున్నారంటే రైట్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, మీరు ఎక్కడ చిన్న విలేజ్లో చిన్న పిఎస్సీలో ఉన్నా కూడా ఎవ్రీవేర్ దే మేడ్ అవైలబుల్ అనమాట. మీకు కోవిడ్ నిర్ధారణ పరీక్ష ర్యాపిడ్ అండ్ సింపుల్ గా మీ ముక్కులో స్వాబ్ తీసేసి చిన్న కిట్ ఉంటుంది, దాంట్లో చేస్తే మీకు జస్ట్ 30 minutes విల్ గెట్ ద రిజల్ట్ అనమాట. సో ఎవ్రీవేర్ దే మేడ్ అవైలబిలిటీ. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఇంత అవైలబిలిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు సిటీ స్కాన్ అంత అవసరం ఉండదు అనమాట డయాగ్నోసిస్. నెక్స్ట్ ఇంకోటి, మీకు కనుక ఒకవేళ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవైలబుల్ లేకపోయినా, అంటే టక్మని మనకి ఇప్పుడు టెస్ట్ ఇచ్చినా కూడా 4-5 days రిజల్ట్ రావట్లేదు, లేదా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కూడా కిట్లు అయిపోయినాయి. ఇప్పుడు టక్మని ఏంటంటే ఇప్పుడు చాలా మందికి వస్తుంది కాబట్టి ఇంతమంది చేస్తాం చాలా కష్టం అండి, ఇంత పాపులేషన్కి కిట్లు అయిపోయినా. సో మీకు అనుమానిత లక్షణాలు ఉన్నాయి, సో సార్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవైలబుల్ లేదు, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అయిపోయినాయి, ఏం చేయాలి? అప్పుడు ఏంటంటే మీరు సిటీ స్కాన్ వాడుకోవచ్చు అనమాట, ఒకవేళ మీకు కోవిడ్ ఉందా లేదని. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సిటీ స్కాన్లో మీకు సిటీ స్కాన్లో దొరకాలంటే చాలా మంది ఒక తప్పు చేస్తున్నారండి. వాళ్ళకి ఫస్ట్ డే ఫీవర్ వస్తే వెంటనే సిటీ స్కాన్ తీపిచ్చేస్తున్నారు, నార్మల్ వచ్చేస్తుంది, కోరాడ్స్ 1 అని ఇస్తారండి. సిటీ స్కాన్లో లేజెన్స్ అండి యూజువల్గా ఆఫ్టర్ 5th day, అంటే మీకు జబ్బు లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత యూజువల్గా 5 రోజుల తర్వాత కానీ దొరకదండి సిటీ స్కాన్లో. ప్లస్ గుర్తుపెట్టుకోండి, కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి అందరికి ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అవ్వండి. జస్ట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మన పైన ముక్కు ఇక్కడ ఆగిపోద్ది థ్రోట్ దగ్గర. వాళ్ళకి మీరు ఎప్పుడు సిటీ స్కాన్ చేసినా నార్మల్ వస్తుంది కోరాడ్స్ 1. వాళ్ళకి నాసోఫెరెంజియల్ స్వాబ్ మన ముక్కు టెస్ట్లో పాజిటివ్ వస్తుందండి, సిటీ స్కాన్ చేస్తే నార్మల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అసలు లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వవు. అంటే వాళ్ళకున్న ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే ఆ వైరస్ని జస్ట్ నోస్ దగ్గర థ్రోట్ దగ్గర ఆపేస్తుంది. సో మీకు లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి, మీకు అసలు సీరియస్ అవ్వదు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవు. ఒక లంగ్స్ ఇన్వాల్వ్ అవుతేనే కొద్దిమందికి సీరియస్ అవ్వచ్చు, అందరికీ అవ్వదండి. సో వాళ్ళకి ఏంటంటే సిటీ స్కాన్ నార్మల్ వచ్చేస్తుంది. సో మీకు మైల్డ్ డిసీజ్ కనుకున్నా, మీరు కనుక సిటీ స్కాన్ మీ లక్షణాలు స్టార్ట్ 5 రోజులు లోపు చేసేసిన, మీకు లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వకపోతే సిటీ స్కాన్ నార్మల్ వచ్చేస్తుంది. నేను చూస్తున్నాను బయట చాలా మంది జ్వరం ఫస్ట్ రోజు వచ్చిన వెంటనే వెళ్ళి స్కాన్ తీపిచ్చేసుకుంటాం, సార్ ఇదిగోండి సార్ మాకు కోరాడ్స్ అని, ఇలా చాలా మంది ఏంటంటే మనీ వేస్ట్ చేసుకుంటారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిటీ స్కాన్కి ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ ఉందండి, అంటే ఒక టైంలో చేయించాలి. అది ఎందుకు చేయించాలో దాని స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయండి. దయచేసి మీకు ఎవరైనా మీ డాక్టర్ గారు సజెస్ట్ చేస్తే కానీ దయచేసి ఎవరు సిటీ స్కాన్ చేయించుకోవద్దు, మీకు డబ్బులు వేస్ట్ అంతే. యూజువల్గా డాక్టర్స్ కూడానండి, మీరు కనుక ఫస్ట్ వీక్లో ప్రెజెంట్ అవుతే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ నాసోఫెరెంజియల్ స్వాబ్ ఆర్టీపీసీఆర్ కానీ కోవిడ్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కానీ చేపిద్దాం ట్రై చేస్తారండి. ఒకవేళ ఆర్టీపీసీఆర్ అవైలబుల్ లేకపోయినా యాంటిజెన్ కిట్స్ అయిపోతాయి, ల్యాబ్లో కిట్స్ ఉండవు అనమాట. సో పేషెంట్స్ వెనక వస్తారు, డాక్టర్ గారు మీరు ల్యాబ్ పంపించారు కిట్స్ అయిపోయినాయని చెప్తారు. సో అలాంటి టైంలో ఏంటంటేనండి అప్పుడు సిటీ స్కాన్ వాడతారనమాట. వాళ్ళు చాలా మంది సిటీ స్కాన్ రొటీన్గా చేయించేసుకుని చాలా మంది మనీ వేస్ట్ చేసుకున్నారండి. మీకు యూజువల్గా 5 days దాటితే సిటీలో కనపడవండి, కొద్దిమందికి 5 days లోపు దొరకవచ్చు. కొద్దిమందికి ఏంటంటే మెడిసిన్ చాలా కాంప్లెక్స్ ఉంది, కొంతమందికి లక్షణాలు స్టార్ట్ ముందు రోజు కూడా సిటీ స్కాన్ దొరకవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ గుర్తుపెట్టుకోండి, మీకు కనుక 5 రోజులు దాటితే కానీ సిటీ స్కాన్ దొరకదు. సో ఫస్ట్ రోజు అలా వెళ్ళి దయచేసి సిటీ స్కాన్ చేయించుకోవద్దు. రెండోది, చాలా మంది మళ్ళీ తగ్గిందో లేదా అని చెప్పేసి మందులు వాడేసిన మళ్ళీ సిటీ స్కాన్ చేయించేసుకుంటున్నారు. అలా కూడా అవసరం లేదండి, దయచేసి అలా చేయించుకుని మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. తగ్గిపోయిన తర్వాత సిటీ స్కాన్కి ఎక్కువ రోల్ లేదండి, తగ్గిపోయిన తర్వాత చాలా కొద్ది మందికే మేము చేపిస్తాం. ఎప్పుడంటే మీకు కరోనా వైరస్ తగ్గిపోయి మీకు ఆల్మోస్ట్ 15 రోజులు అయిపోయినా కూడా మీకు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటున్నాయి, అంటే సాచురేషన్ 94 కన్నా తక్కువ ఉంటుంది అనుకోండి, అప్పుడు మేము ఏంటంటే సిటీ స్కాన్ చేపిస్తాం. అంటే ఇంకేమన్నా నిమోనియా ఉందా, వేరేది ఉందా కోవిడ్ కాకుండా, లేకపోతే సిటీ యాంజియోకి వెళ్తామండి.
అంటే మీకు ఏమైనా బ్లడ్ క్లాట్ ఫామ్ అయిందా, లంగ్స్ బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఫామ్ అయినాయా, లేకపోతే ఏమైనా ఫైబ్రోసిస్ వచ్చిందా, ఈ చూసుకోవడానికి అంటే పేషెంట్ ఆల్మోస్ట్ 15 days అయిపోయింది, లేకపోతే 1 month అయిపోయింది, ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటున్నాయి, పేషెంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే దర్ స్పెసిఫిక్ ఇండికేషన్స్ అనమాట. సిటీ స్కాన్ చేసుకున్న అందరికీ అవసరం లేదండి. దయచేసి ఎక్కడన్నా మీ డాక్టర్ ఒపీనియన్ తీసుకోకుండా, డాక్టర్ మీరు అడగకుండా దయచేసి సిటీ స్కాన్ చేసుకోవద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బి వేస్టింగ్ మనీ. ఎందుకంటే నేనే చూశానండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకళ్ళు జస్ట్ వాళ్ళ పేర్లు ఎందుకండి, వాళ్ళ పేరు మిస్టర్ ఏ. సో వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ నేను ఫీవర్ వచ్చిందండి, ఈ రోజు వచ్చి ఆల్రెడీ సిటీ స్కాన్ తీపిచ్చేసుకుని డైరెక్ట్గా వచ్చి డాక్టర్ గారు నాకు కోరాట్స్ 1 వచ్చింది, ఫీవర్ వచ్చింది, కోవిడ్ కాదంట. చూస్తానేమో కోవిడ్ లక్షణాల్లో ఉంటాయి. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది ఫీవర్స్ కోవిడ్ లక్షణాలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ నేను ఏంటంటే వాళ్ళకి కోవిడ్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తాను. సో మళ్ళీ వాళ్ళకి డబ్బులు వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడేం సిటీ స్కాన్లో నార్మల్, దానివల్ల కొంతమంది మిస్లీడ్ అయిపోతున్నారు. నాకు సిటీ స్కాన్లో ఏం లేదు, నాకు కోవిడ్ లేదని చెప్పేసి బయట తిరిగేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కోవిడ్ స్ప్రెడ్ అయిపోతుందండి. సో ఇదోటి మీరు చాలా మంది గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటేనండి, ఈ చైనా ఫస్ట్ టైం కరోనా వైరస్ వాళ్ళకి వచ్చింది కదా, అప్పుడు ఇంకేంటంటే ఇన్ని ఆర్టీపీసీఆర్ మెషిన్లు అంత అవైలబిలిటీ లేదు. సో చైనా ఏం ఆలోచించిందంటేనండి, మనకి ఈ పాండమిక్ సైన్స్లోనండి మనకి పాండమిక్ మేనేజ్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్, ఇండివిజువల్ మేనేజ్మెంట్ కాదండి. మామూలుగా మీరు హాస్పిటల్కి వస్తానండి, ఇదివరకు మామూలుగా అయితే మేము మీకు ఏం జబ్బు ఉందో జబ్బు తగ్గించలేదు మా లక్ష్యం. ఇప్పుడు ఏంటంటే మాకు పేషెంట్ మేనేజ్మెంట్తో పాటు పాండమిక్ మేనేజ్మెంట్ అనమాట. అంటే వాళ్ళకి కనుక నిజంగా కోవిడ్ ఉంటే వాళ్ళ ముందు ఐసోలేట్ చేసేసి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పక్కన పెట్టేస్తే కనుమ ఫ్యామిలీ మెంబర్స్ రాదు, ఫ్రెండ్స్కి రాదు, ఊర్లో అందరికి పాకదు. అది మాకు మెయిన్ ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఐసోలేషన్. సో ఈ చైనా ఏం చేసిందంటే, ఇప్పుడు కోవిడ్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు ఉన్నాయండి మనకి. జనవరి ఫిబ్రవరి పాపం అప్పుడు చైనాలో రౌండ్ వేసినప్పుడు ఈ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు కూడా లేవు, ఓన్లీ ఆర్టీపీసీఆర్ ఉంది. సో ఆర్టీపీసీఆర్ ఆ మెషిన్స్ అన్ని చోట్ల ఉండవు, కంబర్సమ్ ప్రాసెస్. అంటే మీకు ఎట్లీస్ట్ రిజల్ట్ వస్తానికి 1 day పడుద్ది. మళ్ళీ ఫాల్స్ నెగిటివ్ అండి. మీరు ఆర్టీపీసీఆర్లో 100 మంది కోవిడ్ పేషెంట్కి ఆర్టీపీసీఆర్ చేస్తే 70 మందికి పాజిటివ్ వస్తుంది, 30 మందికి ఫాల్స్ నెగిటివ్స్ వస్తాయి. దానికి ఆల్రెడీ కారణాలు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎందుకు అలా అవుద్దని చెప్పేసి. సో చైనా తెలుగు ఏం చేసిందంటేనండి, సో ఇలాగా మనకి ఈ పాండమిక్ ఆపాలంటే మెయిన్ ఎవరికి ఉందో వాళ్ళని తీసుకొచ్చి ఐసోలేట్ చేసేయాలి. ఏం చేసిందంటే అసలు వాళ్ళకి ఎక్కడ మారుమూల విలేజ్లో ఉన్న హెల్త్ క్లినిక్లో కూడానండి మొబైల్ సిటీ మిషన్స్ ఇచ్చేసిందండి. అంటే మీరు చూసారు, మీరు హాస్పిటల్ చూసింటారు, మొబైల్ ఎక్స్రేస్ ఉంటాయి. అంటే ఫిక్స్డ్ మెషిన్ కాకుండా మనం తిప్పుకుని తిరుగుతూ ఉంటాం, ఐసీయూ తీసుకెళ్తాం, వాళ్ళ రూమ్స్ తీసుకెళ్తాం, అలా మొబైల్ సిటీ స్కానర్స్ ఉంటాయండి. సో ఈ చైనా ఏం చేసిందంటే ఆ మొబైల్ సిటీ స్కానర్స్ ప్రతి విలేజ్ ప్రతి హెల్త్ సెంటర్లో పెట్టేస్తాం వల్ల సో ఏంటంటే ఇమీడియట్గా ఎవరికైనా అనుమాత లక్షణాలు ఉంటే సిటీ స్కాన్ తీస్తాం, మనకి 15 minutes రిజల్ట్ వచ్చేస్తుంది, వెంటనే కంప్యూటర్లో చూస్తాం, వీళ్ళకి గ్రౌండ్ గ్లాస్ ఎపిరెన్స్లోనే మోస్ట్లీ కోవిడ్ ఐసోలేట్ క్వారంటైన్ చేసేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఆ మనిషి నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా, ఆ విలేజెస్ స్ప్రెడ్ అవ్వకుండా చాలా ఎఫెక్టివ్ కంట్రోల్ చేయగలిగారు వాళ్ళ పాండమిక్ని. సో దానికి అలాగా ఎక్కువ చైనా ఈ సిటీ మీద ఎక్కువ రిలై అయింది. కానీ మనకు ఇప్పుడు లైక్ ఇక ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ జస్ట్ మీరు ముక్కులో పెట్టుకుని ఆ చిన్న కిట్ మీద చేస్తే 30 minutes వచ్చేస్తుంది. సో మనకి ఏంటంటే ఆ ప్రాబ్లమ్ ఒకటి సాల్వ్ అయిపోయింది. సో మీకు కనుక ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ అవైలబుల్గా ఉంటే దట్ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గెట్ ఇట్ టెస్ట్. ఒకవేళ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నెగిటివ్ వచ్చి మీకు కనుక ఇంకా కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉంటే యూ కెన్ గో ఫర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్. మీరు కనుక లేట్ ప్రజెంటేషన్ అంటే నాకు చాలా మందిని చూస్తే డాక్టర్ గారు నాకు 15 రోజుల క్రితం జ్వరం వచ్చిందండి, నాకు ఒక రోజు జస్ట్ 1 day 99 నాకు పెద్ద తగలలేదు, ఇప్పుడేమో ఆయాసంగా ఉందని చెప్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ స్వాబ్ టెస్ట్ దొరకదు. సో ఆ పేషెంట్స్కి ఏంటంటే మా ఫస్ట్ ప్రిఫరెన్స్ యాంటీబాడీ టెస్టింగ్ అంటే. సో లేట్ ప్రజెంట్ సెకండ్ వీక్ అంటే ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత వస్తే యాంటీబాడీ టెస్ట్ చేస్తాం. సో దాంట్లో దొరికిపోద్దండి. ఒకవేళ మీకు కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ యాంటీబాడీ టెస్ట్ కనుక అవైలబిలిటీ లేకపోతే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఇస్ సిటీ స్కాన్. సో ఏంటంటేనండి, సో యువర్ డాక్టర్ విల్ డిసైడ్ విచ్ ఈస్ బెస్ట్ అనమాట. సో మీరు అడగవచ్చు, సార్ అదేంటి సార్ మరి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు ఇన్నున్న మరి డాక్టర్ సిటీ స్కాన్ ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారంటే నేను నా ప్రాక్టీస్లో చూస్తున్నానండి ఎంత వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఏంటంటే ఆ రోజు మార్నింగ్ వస్తాం, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ రాస్తామండి, పేషెంట్ వెనక్కి వచ్చేస్తాడు, కిట్లు అయిపోయినాయి అంటాడు. సో ఏంటంటేనండి ఇంతమంది పాపులేషన్కి వీ కాంట్ డూ అండి. మీకు ఇంకా అర్థమైనా చెప్తాను. ఇప్పుడు మనకి రాజమండ్రి ఊర్లో రెస్టారెంట్స్ ఉన్నాయి. సో హార్డ్లీ రెస్టారెంట్ సీటింగ్ మనం చూస్తే మహా అయితే రాజమండ్రి జనాభాలో లిటరలీ 10%, అంటే 100కి 10 మంది కూర్చుని తినొచ్చు. మీరు జస్ట్ ఇమాజిన్, రాజమండ్రిలో ఉన్న 100 మంది అంటే రాజమండ్రికి 3.5 లక్షల పాపులేషన్, 3.5 లక్షల పాపులేషన్ అందరు రెస్టారెంట్కి తినాలి, ఇవి మేము ఇంట్లో చేసుకోం అని రెస్టారెంట్కి వెళ్ళిపోతే రెస్టారెంట్లో ప్లేస్ ఉంటుందా? అంతమంది ఫుడ్ సప్లై చేయగలవా? అంత కెపాసిటీ ఉండదండి. మీకు ఏంటంటే ఇప్పుడు పాపం అప్పటికి గవర్నమెంట్ చాలా కష్టపడి ఎన్ని ఆర్టీపీసీఆర్ మిషన్లు పెట్టి ఎంత ర్యాంప్ అప్ చేసి ఎన్ని ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు తెప్పించి ఎంత మూల గ్రామాలకి ఎంత అవైలబిలిటీ తెప్పించారు. నిజంగా మనం మన గవర్నమెంట్ కానీ మనం ఎప్రిషియేట్ చేయాలని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది.
ఇంత చేసినా కూడా సార్ మరి కిట్లు ఎందుకు అయిపోతున్నాయి అంటే, ఇంత పాపులేషన్ మీద ఇట్స్ ఇంపాసిబుల్ అండి. మీకు ఎలా ఉంటాయి అంటే, ఇంతమందికి ఒకేసారి వచ్చేస్తే జస్ట్ ఇమాజిన్, మీకు చెప్పాను కదా, మొత్తం రాయమండ్రిలో అందరూ ఒకేసారి రెస్టారెంట్కి వెళ్ళిపోతాం, ఈ రోజు ఇంట్లో చేసుకోమంటే రెస్టారెంట్స్ కాంట్ హ్యాండిల్ దట్ లోడ్. ఫుడ్ అయిపోద్ది, ఉండదు. సో ఒకేసారి ఇంతమందికి వస్తాం వల్ల కిట్స్ అయిపోతాయి. సో పేషెంట్ ఏంటంటే పొద్దున్న వచ్చి రాస్తే వచ్చేస్తారు, ఆ కిట్లు అయిపోయినట్టు ఏం చేయాలి? సో మనం ఏంటంటే పేషెంట్ ఏంటి వేరే ఊరు నుంచి వచ్చాడు, 2 గంటల ప్రయాణం చేసి వచ్చాడు. సరే, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేపిద్దామని. ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అయిపోయినాయి. ఏం చేయాలి? నేనేంటంటే అతనికి ఈ రోజే డయాగ్నోసిస్ అయిపోవాలి. సో ఈ రోజే మందులు తీసుకుని ఊరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే 2 గంటల ప్రయాణం చేసి నాకు రాయమండ్రి వచ్చారండి. చాలా మారుమూల ప్రాంతాల నుంచి వస్తారు. సో అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి సిటీ స్కాన్ రాస్తాం. ప్రొవైడెడ్ వాళ్ళు 5 days ఇలా దాటితే. సో సిటీ స్కాన్ రాస్తే దాంట్లో మనకి కోరాడ్స్ 4 కానీ 5 కానీ 6 కానీ వచ్చి, కోరాడ్స్ 4 కానీ 5 కానీ వచ్చింది అనుకోండి, సో ఇట్స్ కోవిడ్. సో ఈ పాండమిక్ టైంలో యూజువల్లీ మోస్ట్లీ కోవిడ్. కానీ మనం ఆ సిటీ స్కాన్ చూసి అది కోవిడా, ఫ్లూవా, వేరే వైరస్ కొంచెం చెప్తాం కష్టం అండి. కానీ యూజువల్ పాండమిక్ టైమ్స్లో అంటే ఇలాంటి టైమ్స్లో యూజువల్లీ మోస్ట్లీ కోవిడ్ రౌండ్ వేస్తుంది. ఎందుకంటే కన్మ వైరస్లో ఏవా అంటే మనకు ఆల్రెడీ లోపల ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయి ఉంటుందండి. మనం ససెప్టిబిలిటీ ఉండం, ఆల్రెడీ లాస్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. సో ఏంటంటే ఒక రకమైన ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఆ వైరస్లో టక్ మన రౌండ్ అయ్యండి. ఇప్పుడు కోవిడ్కి కొత్త రకం వైరస్ కాబట్టి అందరికీ ఇమ్యూన్ సిస్టమ్ తెలియదండి ఈ కొత్త వైరస్. సో ఏంటి మోస్ట్లీ వచ్చేస్తుంది. సో ఏంటంటే ఈ పాండమిక్ టైంలో సో మోస్ట్లీ ఏంటంటే మనం కోవిడ్ అని చెప్పి ఆ లక్షణాలు, పాండమిక్ టైము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, విలేజ్ ఎలా ఉంది, సో ఇవన్నీ తీసుకుని సో ఏంటంటే వీ కెన్ డయాగ్నోస్ కోవిడ్. ఆల్సో వాళ్ళ మందులు ఇచ్చేసి మీరు ముందు ఐసోలేట్ అయిపోండి అమ్మా, మీ ఫ్యామిలీకి వేరే రూమ్ వేరే బాత్రూమ్ ఉండండి, ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండండి, మీరు లక్షణాలు స్టార్ట్ అయిపోయింది 7 days ఐసోలేట్ అవ్వని చెప్తాం వల్ల మేము ఏంటంటే ఆ విలేజ్లో స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలుగుతాం. అక్కడ 2 ఉన్నాయండి. వన్ ఈజ్ పేషెంట్ మేనేజ్మెంట్, మన పేషెంట్ న్యాయం చేయాలి. రెండోది సమాజానికి న్యాయం చేయాలి. మన పేషెంట్ న్యాయం ఏంటి, ఆడికి ఏం జబ్బు ఉందో డయాగ్నోస్ చేసి మందులు ఇచ్చి పంపిస్తాం, ఆడికి తగ్గిస్తాం, పేషెంట్ న్యాయం అండి. రెండో కోణం సామాజిక న్యాయం అండి. అంటే మీరు సమాజానికి చేయాలంటే అక్కడ అదొకటే కాన్సెప్ట్ కాదండి. ఆ పేషెంట్కి ఈ మస్ట్ బివేర్, అమ్మా నీకు వచ్చింది కోవిడ్, మీరు ఐసోలేట్ అవ్వాలి, సెపరేట్ రూమ్ సెపరేట్ బాత్రూమ్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉండండి, మీ ఫ్రెండ్స్ని కలవద్దు, విలేజ్లో ఎవరిని కలవద్దు. దీనివల్ల ఏంటంటే అక్కడ విలేజ్ని కాపాడవాలని అవుతాం. సో ఏంటంటేనండి, సో అలాంటి టైంలో ఏంటంటే ఈ సిటీ స్కాన్ అంటే మన కిట్స్ అవైలబిలిటీ లేకపోతే ఆర్టీపీసీఆర్ అవైలబిలిటీ లేదు, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ అవైలబిలిటీ లేదు, ఏం చేస్తాం? వీ షుడ్ డయాగ్నోస్. జస్ట్ ఇమాజిన్, మీరు కొన్ని నెలల క్రితం చూస్తే అప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ కూడా లేవండి. ఆర్టీపీసీఆర్ ఎన్ని మెషిన్స్ ఎంత లోడ్ ఎంత తీసుకుంటుందండి. సో మన ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని చెప్పి మనం పంపిస్తే ఆ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్స్ లేవు అని చెప్పేస్తే మనం ఏం చేస్తాం? సో అందుకే ఏంటంటే ఈ డాక్టర్స్ ది రిలైడ్ అండ్ సిటీ స్కాన్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ థింగ్ పేషెంట్ మేనేజ్మెంట్ ఫస్ట్ మనకి ఆస్పెక్ట్, సెకండ్ థింగ్ ఈజ్ సొసైటీ మేనేజ్మెంట్, పాండమిక్ మేనేజ్మెంట్. అక్కడ పేషెంట్ని మనం కోవిడ్ అని ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేసి ఆ విలేజ్ మొత్తాన్ని, ఆ ఫ్యామిలీని, ఆ విలేజ్ని కాపాడాలి స్ప్రెడ్ అవ్వకుండా. సో మనం కనుక కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేయలేదనుకోండి, అది నాకు ప్రతి ఏడాది వచ్చిన జ్వరమే, నాకు ఎప్పుడు జలుబు వస్తే లాస్ట్లో వచ్చిన జలుబు అని చెప్పేసి అతను రొటీన్ పనులు చేసేసుకుంటే సో అతని ఫ్యామిలీ మెంబర్స్కి, అతని ఫ్రెండ్స్కి, విలేజ్లో అందరికీ స్ప్రెడ్ చేసేస్తారు. సో ఇదనమాట. సో మీకు అర్థమైంది కదండి. నేను సింపుల్గా మీకు మళ్ళీ చెప్తాను. మనకి ఏంటంటే సిటీ స్కాన్కి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయండి. దయచేసి డాక్టర్ ఒపీనియన్ తీసుకోకుండా చేయించుకోకుండా మీకు డబ్బులు వేస్ట్ అవుతాయి, అంతకన్నా ఏముండదండి. మీరు కనుక ఫస్ట్ వీక్ అంటే మీ లక్షణాలు స్టార్ట్ అయ్యి మొదటి వారం నుండి కనుక హాస్పిటల్కి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్టీపీసీఆర్ కోవిడ్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ స్వాబ్ ద్వారా. అవైలబిలిటీ లేదు సార్, కిట్లు లేవు. సెకండ్ ప్రిఫరెన్స్ యాంటీబాడీ టెస్టింగ్, సార్ యాంటీబాడీ టెస్టింగ్ కూడా అవైలబిలిటీ లేదు. థర్డ్ ప్రిఫరెన్స్ సిటీ స్కాన్. సో ఇట్లా హెల్ప్ యూ ఏంటంటే అతను కోవిడ్ ఉందో లేదో మనకు నిర్ధారణ అవుద్ది. ఇంకోటి, కోవిడ్ తగ్గిందా లేదా అని దయచేసి సిటీ స్కాన్ తీపించుకోవద్దండి. ఎందుకంటే సిటీ స్కాన్ లేజన్స్ పోతానికి ఒక నెల నుంచి 3 నెలలు పడుతుందండి. ఆ మచ్చలైన డిజపేర్ అవుతానికి 1 to 3 months పడుతుంది. సో మీరు వెంటనే చేపించి చాలా మంది కంగారు పడిపోతున్నారు. డాక్టర్ గారు నేను బాగానే ఉన్నానండి, నాకు కోవిడ్ వచ్చి 15 రోజులు అయింది, నేను మందులు వాడేసాను, నాకు ఏ కంప్లైంట్స్ కూడా లేవండి, నేను వెళ్ళి సిటీ స్కాన్ తీపించుకుంటాను. ఊరికే వెళ్ళి సిటీ స్కాన్ తీపించుకుంటాం. అయ్యి బాబు దాంట్లో ఇంకా కోరాడ్స్ 5 అని ఇచ్చారండి, మొన్న అయితే కోరాడ్స్ 4 ఉందండి, కోరాడ్స్ 5 అని ఇచ్చారండి, అయ్యి బాబు నాకు ఇంకా కోవిడ్ తగ్గలేదు, అలా కంగారు పడిపోతున్నారు. సో దయచేసి కోవిడ్ తగ్గిందా లేదని దయచేసి సిటీ స్కాన్ తీపించొద్దు అన్లెస్ యువర్ డాక్టర్ ప్రిస్క్రైబ్. దాని స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయండి. దానికి మీ డాక్టర్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని డిసైడ్ చేసి అవసరమా కాదా డిసైడ్ చేసి డాక్టర్ ప్రిస్క్రైబ్. మీరు సొంతంగా దయచేసి చేసుకోవద్దు. ఇంకోటి, మీరు కనుక కోవిడ్ తగ్గిందా లేదని దయచేసి చాలా మంది మళ్ళీ స్వాబ్ టెస్ట్ చేయించుకుంటున్నారు. అవసరం లేదండి. మీ కనుక కోవిడ్ వచ్చి మీకు లిటరల్గా 17 days అయిపోయిందంటే మీకు కోవిడ్ తగ్గిపోయినట్టే. సో మీరు మళ్ళీ స్వాబ్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సిన అవసరం, దయచేసి మనీ వేస్ట్ చేసుకోవద్దు. కానీ కొన్ని చోట్ల చేయించాలండి. అంటే కొంతమందికి షుగర్ ఉన్న వాళ్ళకి వైరస్ తక్కువ పనిచేస్తే వాళ్ళకి వైరస్ త్వరగా క్లియర్ అవుదండి, వాళ్ళకి లక్షణాలు తగ్గవు అనమాట. వాళ్ళకి డాక్టర్ విల్ డిసైడ్ అనమాట,
ఏంటి ఈ పేషెంట్కి లక్షణాలు ఇంకా తగ్గలేదు, ఈ పేషెంట్ ఇంకా సిగ్గు ఉన్నాడు ఏంటని చెప్పేసి వాళ్ళకి మేము మళ్ళీ స్వాబ్ టెస్ట్ చేపిస్తాం. దాని స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయండి. ఊరికే మన తగ్గింది లేదని దయచేసి మళ్ళీ చేయించుకోవద్దు. నెక్స్ట్ థింగ్, ఈ సిటీ స్కాన్లోనండి మనకి మీరు చూస్తుంటారు, మీకు అందరికి వాడికి చాలా మంది కోరాట్స్ 1, కోరాట్స్ 2, కోరాట్స్ 3, కోరాట్స్ 4, కోరాట్స్ 5 ఇవి చూసి చాలా మంది కంగారు పడిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, కోరాట్స్ 1 to 6 ఇది వ్యాధి తీవ్రతను చూపించేది కాదండి. మనకి ఈ క్లాసిఫికేషన్ ఏంటంటే ఎంత ఖచ్చితంగా కోవిడ్ అని చెప్పగలం దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీ హయ్యర్ లెవెల్ వెళ్ళే కొద్ది ఇది మోస్ట్లీ కోవిడ్ అంటే కోవిడ్ అయి ఉండొచ్చు అని చెప్పే క్లాసిఫికేషన్ అండి. అంతేగాని మీరు కోరాట్స్ 1 అంటే మీకు తీవ్రత తక్కువ ఉంది, కోరాట్స్ 6 అంటే తీవ్రత చాలా ఎక్కువ ఉంది అంటాం కాదండి. కోరాట్స్ 1 to 6 క్లాసిఫికేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంత ఖచ్చితంగా అది సిటీ స్కాన్ చూసి కోవిడ్ అయి ఉండొచ్చు ఎంత ఖచ్చితంగా చెప్పగలమనే దానికి క్లాసిఫికేషన్ లెవెల్స్ అండి. అంతేగానేసి ఈ వ్యాధి తీవ్రత కోరాట్స్ 1 అంటే తక్కువ ఉన్నట్టు, కోరాట్స్ 4 అంటే తక్కువ, కోరాట్స్ 5 అంటే ఎక్కువ ఉన్నట్టు కాదండి. ఎంత ఖచ్చితంగా మన సిటీ స్కాన్ చూసి కోవిడ్ అని చెప్తానికి లెవెల్స్ అనమాట. అంటే ఫస్ట్ థింగ్ కోరాట్స్ 1, కోరాట్స్ 1 అంటే నార్మల్ సిటీ స్కాన్, సో అసలు డౌట్ కూడా లేదన్నమాట కోవిడ్ అని. నెక్స్ట్ కోరాట్స్ 2, కోరాట్స్ 2లో లంగ్స్లో ఏదో చిన్న ఇన్ఫెక్షన్ ఉంది కానీ వేరే ఇన్ఫెక్షన్స్ అయి ఉంటాయి, కోవిడ్ అయి ఉండకపోవచ్చు. నెక్స్ట్ కోరాట్స్ 3, కోరాట్స్ 3 అంటే అది కోవిడా కాదా అని ఆ టైంలో సిటీ స్కాన్లో చూసి చెప్పలేం, దాని మీనింగ్ అదండి. నెక్స్ట్ కోరాట్స్ 4, కోరాట్స్ 4 అంటే చాలా హై సస్పిషన్ అనమాట, అంటే మోస్ట్లీ కోవిడ్ అయి ఉండొచ్చు. కోరాట్స్ 5, కోరాట్స్ 5 అంటే అసలు డెఫినెట్గా ఇది చూస్తే మోస్ట్లీ ఆ రేడియాలజిస్ట్ అయిన చూస్తే డెఫినెట్గా ఇది మోస్ట్లీ కోవిడ్ అయి ఉండొచ్చు అని కోరాట్స్ 5 చెప్తుంది. కోరాట్ 6 అంటేనండి అసలు వాట్ ఎవర్ లోపల ఏం లేజన్స్ ఉన్నా మీకు పీసీఆర్ టెస్ట్ కానీ చేయించేసి ఉంటే పీసీఆర్ పాజిటివ్ ఉంటే కోరాట్ 6 అని ఇస్తారండి. సో మీకు అర్థమైంది కదా, కోరాట్స్ 1, 2, 3, 4, 5, 6 అనేది మీ వ్యాధి తీవ్రత మీకు ఎంత సివియర్గా కోవిడ్ ఉందని కాదండి, ఎంత ఖచ్చితంగా కోవిడ్ అని మీరు సిటీ స్కాన్ చూసి చెప్పగలరు. అంటే మీ కోరాట్స్ 4 అని ఇస్తే సో రేడియాలజిస్ట్ చూస్తే మోస్ట్లీ ఇతను కోవిడ్ ఉంది. కోరాట్స్ 5 ఇంకా హై సస్పిషన్ అనమాట, డెఫినెట్గా కోవిడ్ ఉండొచ్చు. అలా లెవెల్స్ అనమాట, అంతేగానేసి తీవ్రత చెప్పేది కాదండి. నెక్స్ట్ ఇంకోటి మీరు చూస్తుంటారు చాలా మంది సిటీ సివియారిటీ స్కోర్ అని ఇస్తున్నారండి. సో 1 to 25, సో సిటీ సివియారిటీ స్కోర్ అండి 1 to 8 ఉంటే మైల్డ్ తేలికపాటి కోవిడ్, 9 to 15 ఉంటే 9 నుంచి 15 ఉంటే మోడరేట్ అండి, 15 నుంచి 25 ఉంటే సివియర్, సో తీవ్రంగా కోవిడ్ ఉందని చెప్పి సిటీ సివియారిటీ స్కోర్ అండి. సో ఈ సిటీ సివియారిటీ స్కోర్ బట్టి నేను చూసిన కేసెస్లో చూస్తానండి, సో ఇది కూడా మనకి అంత యూస్ఫుల్ కాదనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ ఎవాల్వ్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6వ రోజుని మీరు సిటీ స్కాన్ తీపించుకున్నారు, దాంట్లో సిటీ సివియారిటీ స్కోర్ 2 ఇచ్చారు. సో మీరు ఏమనుకుంటారు, సిటీ సివియారిటీ 2 ఉంది, నాకు మైల్డ్గా ఉంది, సో నథింగ్ టు వరీ అనిపిస్తుంది. కానీ ప్రోగ్రెస్ అవుతున్న లేజెన్స్ మీరు నెక్స్ట్ రోజు తీసారనుకోండి సిటీ సివియారిటీ స్కోర్ 10కి వెళ్ళిపోవచ్చు, ఆ నెక్స్ట్ రోజు 15-20కి వెళ్ళిపోవచ్చు. సో అట్ పాయింట్ ఆఫ్ టైం అనమాట. సో దీనికి ఏంటంటే అలా ఆత్మన్ సిటీ స్కాన్ తీపిస్తాం, సో అంత యూస్ఫుల్ కాదండి. సో ఏంటంటే మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దయచేసి తీపించు, ఎందుకంటే సిటీ స్కాన్ చేసి ఎవ్రీడే మారిపోతాయి. నేను చాలా కేసులు చూశానండి, సిటీ సివియారిటీ స్కోరు 20 చాలా హై సివియర్గా ఉండి అయ్యి బాబు ఈ పేషెంట్ ఏమైపోతాడో బతుకుతాడు అన్న వాళ్ళు కూడా హ్యాపీగా హోమ్ ఐసోలేషన్లో రికవర్ అయిపోయారండి. సో మీరు అడగవచ్చు, సార్ అదేంటి సార్ మీరు సిటీ సివియారిటీ స్కోర్ బట్ కూడా ఖచ్చితంగా చెప్పలేము, బట్ నాకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది సివియర్ అవుతుందని. ద బెస్ట్ థింగ్ ఇదిగోండి ఇదండి పల్స్ ఆక్సిమీటర్, మీరు దీని మీద రిలై అవ్వండి, మీరు హ్యాపీగా దీంతో చెక్ చేసుకోండి. ఇది కనుక మీకు 95 to 100 ఉంటే అబ్సల్యూట్లీ నార్మల్ అండి. ఈ సాచురేషన్ కనుక మీకు 94 కన్నా తక్కువ ఉంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. సో మీకు ఏంటంటే మీకు ఎంత సివియర్గా ఉంది డిసీజు సిటీ స్కాన్ ఆ రోజే తెలుస్తుందండి, నెక్స్ట్ రోజు ఇంకా సివియర్ అవ్వచ్చు. లేకపోతే ఈ రోజు మీకు సిటీ సివియారిటీ స్కోర్ మీకు 20 అయిపోతాయి, 3 రోజుల తర్వాత తీపిస్తే సిటీ సివియారిటీ స్కోర్ మీకు 10కి వచ్చేయచ్చు, లేజెంట్ సీల్ అయిపోయి. సో ఏంటంటే ఇవన్నీ మారిపోతాయండి, డే టు డే చేంజెస్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్ అనమాట. సో దాంట్లో కనుక మీ ఆక్సిజన్ సాచురేషన్ 95 to 100 ఉంటే మీకు ఏం హ్యాపీగా ఏం చింత ఉండదు, ఏమవుతుంది, హ్యాపీ పడుకుంటుంది. దానికి ఆక్సిజన్ సాచురేషన్ కన్నా 94 కన్నా తక్కువ ఉంటే యూ నీడ్ ఆక్సిజన్, యూ నీడ్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. సో దట్ ఈస్ అ సింపుల్ థింగ్. సో ఇలాగా ఇంకా మీకు చాలా డౌట్స్ ఉన్నాయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్ కిఫీ హాస్పిటల్ అండి, మీరు దాన్ని సబ్స్క్రైబ్ అయ్యి మీరు కింద వీడియో కింద మీరు కామెంట్ పెడితే ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలకి